నేడు అమరావతి నుంచి ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు పయనం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నారు. ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ఎయిర్పోర్టు ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి, తాజా రాజకీయ పరిణామాలు, కీలక ప్రాజెక్టులపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఏంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? అంటే ఇంకేమైనా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? శ్రీహరి, రవి, మరి కొద్దిసేపటి క్రితం అయితే సీఎం చంద్రబాబు ఢిల్లీకి అయితే బయలుదేరి వెళ్లారు. అయితే దీంట్లో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ఆయన్ను అయితే ఆహ్వానించనున్నారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధాని చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకునేందుకు ప్రధాని అపాయింట్మెంట్ కొరకైతే సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ కలిసి ఆయన అయితే కోరనున్నారు. దాంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు కీలక అంశాలపైన చర్చించే అవకాశం అయితే ఉంది. దాంతో పాటు ఏదైతే పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్కరీ, అదేవిధంగా సిఆర్ పాటిల్ తో కూడా ఈ రోజు అయితే సమావేశం ఉంది. ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న పార్లమెంట్ భవనంలోనే ఆయన ఈ కేంద్ర మంత్రులను అయితే కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా చర్చించనున్నారు. దాంతో పాటు రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు వాటన్నిటిపైన నిధులు రావాల్సిన నిధులు కేంద్రం నుంచి వీటన్నిటిపైన కూడా వారితో అయితే చర్చిస్తారు. ఏదైతే సాయంత్రానికి అయితే ఉండవల్లికి తిరిగి చేరుకునే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.